ఈరోజు ఒక మంచి వీడియో చేయాలన్న ఉద్దేశంతో స్టూడియోకి రావడం జరిగింది. ఇది ఏమిటి అంటే మా కాన్సెప్ట్ ప్రకారంగా అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇదే మా తలకు కాన్సెప్ట్ అయితే ఇందులో భాగంగానే మంచి ఎక్కడ జరుగుతోంది, చెడు ఎక్కడ జరుగుతోంది అన్నది మేము వివరిస్తాము. చెడు ఎక్కడ జరుగుతోందని చెప్పడంలో దాని అర్థము ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో, ఫలానా చోట్ల మంచి జరుగుతోందని చెప్పడం కూడా ప్రజలు బాగుండాలి అని చెప్పడం కోసమే. ఇది అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ మైండ్ తోటి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో నేను ఎక్కువ ఉండట్లేదు. పుట్టపర్తి మీరు పేరు వినే ఉంటారు. సత్యసాయిబాబా వెంటనే గుర్తొస్తారు. ఆయన గురించి ఎన్నో చిలువలు పలువలు గతంలో మ్యాగజైన్లలో, యూట్యూబుల్లో, టీవీ ఛానల్స్లో ఎన్నో రకాలుగా వచ్చినాయి. బట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ అబ్జర్వింగ్ ది సిస్టమ్ ఆఫ్ పుట్టపర్తి సత్యసాయిబాబా. ఆయన గురించి చెప్పాలంటే నా దృష్టిలో ఆయన మనుషుల మధ్యలో నడయాడేటువంటి ఒక దేవుడనే నమ్మాలి, నమ్ముతాను కూడా. ఎందుకు అని అంటే ఆయన చిన్నప్పటి బాల్యం నుంచి నాకు ఐడియా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళుగా పుట్టపర్తిలో ఉంటూ వచ్చాను కదా, దానివల్ల ఎక్కడ పోయినా రీసెర్చ్ 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 అన్నట్టే ఉంటుంది కదా మా లైఫ్ అంతా. ఆ ఏరియాలోనే దగ్గరలో ఒక పల్లె ఉంది. ఆ పల్లెలో ఆయన ఒక రాజుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి. చిత్రావతి అనే అక్కడ నది ఉంది. ఆ నదిలో చిన్నప్పటి నుంచి ఆయన ఆడుతూ ఉండడం, ఆ చెట్లు చేమల దగ్గర కూర్చొని ఏదో తనకు తోచిన విధంగా దేవుడిని ప్రార్థించటము, ధ్యానంలోకి వెళ్ళిపోవడము, ఇదంతా పోవు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా, అలా చిన్నప్పటి నుంచి ఆయనకి అలా అలవాటైంది. ఆ తర్వాత వయసు పెరగను ప్రజలు ఆకర్షించడము జరిగింది. ప్రజల్ని ఈయన ఆకర్షించడం జరిగింది, ఈయనని ప్రజలు కూడా ఆకర్షించడం జరిగింది. నాకు తెలిసి రాయలసీమ ప్రాంతము అంతా కూడా నీటి ఎద్దడి ప్రాంతం. ఆ నీటి ఎద్దడి ప్రాంతంలో మాకు హిందీలో ఒక వర్డ్ చెప్తుంటారు, జల్ హీ ప్రాణాధార్. ఈ సత్యం కనుక్కున్నటువంటి ఆయన కాగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా ట్యాంకర్ల ద్వారా, ప్రభుత్వ అధికారుల సహకారంతో, ఇరిగేషన్స్ ద్వారా, ఎలాగైతేనేంటి ఆయన అనేక మందిని కన్విన్స్ చేసి రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఒక్క గడప గడపకు నీరు అందించిన మహానుభావుడు ఆయన, మంచినీరు. ఆ తర్వాత ప్రజలు ఈ మహానుభావుడి వల్ల మనకి ఈ యొక్క ఇది లభించింది కదా అని చాలామంది ఆయన ఫాలోవర్స్ అయ్యారు. కొన్ని వేల మంది రెగ్యులర్గా రావడము వగైరా ఇది జరుగుతూ వచ్చింది. ఇన్ని వేల మంది వస్తున్నారు, పాపం వీళ్ళంతా ఎక్కడ తింటారు, ఎలా ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన నిత్యాన్నదానము అన్నది స్టార్ట్ చేశాడు ప్రారంభంలో. వచ్చిన వాళ్ళు ఎన్ని వేల మంది అయినా ఉండని, ఎన్ని వందల మంది అయినా ఉండని, అన్నం పెట్టి ఆదరించేవాడు. ఆ తర్వాత ఆయనకి ఎందుకో అనిపించిందేమో, ఏదో ఒక పూట వస్తారు, ఒక పూట తింటారు, ఒక పూట పోతారు, ఓకే. అన్నదానం కంటే విద్యాదానం గొప్పది కదా అన్న ఆలోచనతో ఈశ్వరీయ విద్యా సంస్థలు అన్నది స్టార్ట్ చేసి 1వ క్లాస్ నుంచి
10th, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే యూనివర్సిటీ లెవెల్ వరకు అన్నింటినీ ఆయన ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ఆ స్కూళ్ళల్లో, అలాంటి ఆ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళల్లో మా చుట్టాలు కూడా ఉన్నారు, మా బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వెల్ డిసిప్లిన్డ్, సిస్టమేటిక్ అలా ఉంటారు. మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళకి తేలిగ్గా లభిస్తున్నాయి. అది ఒక స్వానుభవంతో చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత అందరూ బాగున్నారు, అందరూ తింటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి తినేవాళ్లకు అనారోగ్యం వస్తుంటుంది కదా, వీళ్ళ గురించి ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అన్నది చిన్న హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత క్రమక్రమంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఆయన చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో అన్ని రకాల ఆపరేషన్స్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీతో సహా చేసేటువంటి గొప్ప గొప్ప ఆధునిక వైద్య పరికరాలను తెప్పించి, డాక్టర్లను తెప్పించి, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించి చాలా గొప్పగా అన్నీ తయారు చేశాడు. ఆయన ఉన్నంత వరకు అది జరిగింది. సరే, పుట్టినవాడు ఎప్పటికైనా గిట్టక తప్పదు కదా. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడి కుమారుడో ఎవరో రత్నాకర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ట్రస్టు మొత్తము ఆయన కైవసం చేసుకోవటము, ఆయన ఆధ్వర్యంలో నడిపించడము ఇవన్నీ జరుగుతూ వచ్చింది. సరే, అది మనకు పెద్ద సమస్య కాదు. అదే పుట్టపర్తిలో ఉన్నటువంటి టైంలో నాకు హెర్నియా అన్నది నాకు సమస్య ఏర్పడింది. సరే, సాయిబాబా గారి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, పోయి చూపించుకుంటే మంచిది కదా అని చెప్పాను. వెళ్ళాను. సుమారు 6-7 గంటలు ఒక దగ్గర స్లిప్ రాయించుకోవాలా, ఇంకో దగ్గర ఇంకోటి, ఇంకో దగ్గర ఇంకోటి, ఎంతో పెద్ద బారైన క్యూలో 7-8 గంటలు కూడా పట్టింది నాకు. పొద్దున పోతే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆ లైన్లలో నిల్చోవడం ఇవన్నీ జరిగింది. తీరా చూస్తే ఫైనల్గా వాళ్ళు తేల్చింది, అయ్యా మేనేజ్మెంట్ పాలసీలు మారినాయి, కేవలము పుట్టపర్తి జిల్లా వాస్తవ్యులకు మాత్రమే మేము ఎటువంటి వైద్య సేవలైనా అందిస్తాం, కానీ అవుట్ ఆఫ్ స్టేట్ ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ కంట్రీ ఎవరున్నా కానీ వాళ్లకు మేము ఎలాంటి సహాయం చేయలేము అని క్రిస్టల్ క్లియర్గా తేల్చేసినారు ఆ హాస్పిటల్ డీన్. సరే, అంతేనా? సరే, అంతే కదా, ఓకే అనుకున్నాను. ఆ కాగితాలు వగైరా స్లిప్పులు ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చినవి, ఇంత బొత్తిలాగా ఉంటుంది. సరే, చింపేసి అక్కడే డస్ట్బిన్లో వేసాను. అప్పుడైనా అయ్యయ్యో ఎందుకంటే అలా చేశారు అంటే, ఏముందండి దీనివల్ల ప్రయోజనం, పోయిండొచ్చుగా సూపర్ ఆసుపత్రి. సూపర్ ఆసుపత్రి అయినా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అయినా, ఏదైనా కానీ అంతా అదే సంస్థ ఆధ్వర్యంలో జరిగేటప్పుడు ఇక్కడ ఉండే రూల్సే అక్కడ కూడా ఉంటాయి. అన్నెసర్లీ ఇది ఒక టైం వేస్ట్ కదా. అప్పుడు నవ్వుతూ అన్న, కింద ఎత్తుల కోసం అని వెళ్తే పై ఎత్తులు పోతాయేమోలే అనుకుంటూ నవ్వుకుంటూ వచ్చేసాను. సరే, అది ఒకటైతే ఇక్కడ ఈ మధ్య కాలంలో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కు మధ్యలో
విజయవాడకు కూడా వెళ్ళాను. కొన్ని ఆరోగ్య పరిస్థితుల మూలంగా నాకు ఎక్కడెక్కడో ఎంతోమంది శిష్యులు ఉన్నారని చెప్పాను కదా. అదే విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆయా కింద పనిచేస్తున్నటువంటి ఒక ఆమె నా శిష్యురాలే. ఎందుకు స్వామి అంత కష్టపడతారు, మన ఆసుపత్రి ఉంది కదా నేను చెప్తాను అని. సరే ఆమె పుణ్యమానంటూ విజయవాడలో హెర్నియా ఆపరేషన్కి సంబంధించినవి అన్నీ కూడా సజావుగా జరిగిపోయింది. దాంతో ఇంటర్నల్గా నాకు చాలా బరువు దిగిపోయినట్టు అనిపించింది.